వసతి గృహాన్ని తనిఖీ చేసిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. వసతి గృహ బాలికలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ వసతి గృహానికి వచ్చే రోడ్డు కూడా చాలా ముళ్లతో చెట్లతో నిండిపోయి ఉందని, హాస్టల్కు మరియు ఎస్టీ కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా ఉండటం బాధాకరమైనదని అన్నారు. వసతి గృహం గదులు పెచ్చులు ఊడి పడుతున్నాయని, తీవ్రంగా దెబ్బతినిందని, వెంటనే మరమ్మతు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ వెంటనే చర్యలు చేపడతామని తెలిపారు. నియోజకవర్గంలో బీసీ సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరమ్మతులు చేస్తానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అదేవిధంగా బీసీ సంక్షేమ హాస్టళ్లు అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం మరియు మంత్రి నారా లోకేష్ వారు ఆసక్తిగా ఉన్నారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో 13 ఎస్సీ హాస్టళ్లకు 1.20 కోట్లు మంజూరు చేసిన దాన్ని గుర్తు చేశారు. అనంతరం హాస్టళ్లలో ఉన్న బాలికలకు కార్పొరేట్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ గీత, ఎస్ఐ వెంకటేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ చైర్మన్ రవిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు అరుణ్ ప్రకాష్, మాజీ ఎంపీపీ మురళి, బలరాం రెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిచ్చాటూరులో బాలికల వసతి గృహానికి వారి పరిస్థితులు చూసినప్పుడు చాలా అధ్వానం ఉంది. హాస్టల్లో రూమ్స్ కానీ, అలాగనే కిటీలు కానీ, వంటగది కూడా కురిసే ప్రమాదం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటిది ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి కన్సర్న్ మంత్రి కానీ, ఎవరు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను, ఇమీడియట్గా ఏదైనా రిలీజ్ చేస్తే ఇప్పుడు సోషల్ బాయ్స్ హాస్టల్కి 1,20,00,000 లక్షలు తెచ్చాం. అలాగనే ఈ బాయ్స్ ఉండే బదులు గర్ల్స్ బీచ్ హాస్టల్స్ కూడా మరామతులకు తొందరగా చేస్తే విద్యార్థులు బాగుంటారు, పండుకోవడానికి కూడా వసతి బాగుంటుంది. ఇట్లాంటి పరిస్థితులు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి స్పందించి ఇప్పటికప్పుడే హాస్టల్స్ గతంలో చేయలేకపోయాము, ఇప్పుడు తప్పకుండా చేయాలని ఆలోచన కాబట్టి 1 by 1 చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఇది వచ్చేది వింటర్ సీజన్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు చలికాలం. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించి ప్రతి బీసీ హాస్టల్కి కూడా వసతి ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి మిమ్మల్ని మీ ద్వారా సవనీయంగా మనం చేసుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.